మతాల్లోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగను కొన్ని దశాబ్దాల ముందు నుంచి జరుపుకుంటున్నారు. ఓసారి చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు. ఈ రాజవంశం క్రీస్తు శకం 230 నుండి 220 వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాల్లో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్నకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణ యానాల మధ్య సంయుక్తం యుగం కదా. ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాంస శుక్లపక్ష శుద్ధి పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లుగా పండితులు చెప్తుంటారు. వేదాలను సత్కరించిన సోముకుణ్ణి హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతర్ణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోనికి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లుగా పండితులు చెప్తారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తుంది. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవద్దని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.